అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. ఇటీవల కాలంలో మళ్ళీ రాజధాని అంశం మళ్ళీ రాజుకుందని కూడా చెప్పుకోవచ్చు. రాజధాని అంశం ప్రధాన శీర్షికల్లో వస్తున్న పరిస్థితి ఏంటి? అసలుకి రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మరి అప్డేట్స్ మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షులు మాదిగంటి గురునాథం గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. ఇటీవల కాలంలో అమరావతి మళ్ళీ రాజధాని అంశం రాజుకుందని కూడా చెప్పుకోవచ్చు. మీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ రాజధాని మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు నిన్న. ఎలా చూస్తారు? ఏంటి అసలు రాజధాని హైదరాబాద్ మళ్ళీ ఉంచాలని ఆయన కోరేటట్టుగా వైవి సుబ్బారెడ్డి అన్నారు. కానీ ఇప్పటికి కోర్టులో ఉంది. ప్రస్తుతానికి రాజధాని అమరావతి అని కూడా అంబటి రాంబాబు అంటున్నారు. ఎలా చూస్తారు ఇది? మీరు మూడు రాజధానులు అన్నారు. నేను 3 రాజధానులు ఉద్యమం చేస్తా ఉన్నా, మీ అందరికీ తెలుసు. దాదాపుగా 4 సంవత్సరాల నుంచి. దీంట్లో ముఖ్యాంశం ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ ఆ చట్టాన్ని వెనక తీసుకుంది. ఆ రోజు సెలక్షన్ కమిటీకి పంపించడం వల్ల, అప్పుడు శాసన మండలిలో మనకు మెజారిటీ లేకపోవడం వల్ల ఆ రోజు బిల్లు పాస్ కాకపోతే దాన్ని అడ్డం పెట్టుకొని కోర్టుకు వెళ్ళారు. కోర్టు స్టే చేసింది, చేయటానికి లేదని. దాని మీద మనం స్టే వెకేట్ చేయమని సుప్రీంకోర్టుకి వెళ్ళాం. అది కోర్టులో పెండింగ్లో ఉంది. అంబటి రాంబాబు గారు చెప్పింది అదే స్టేటస్ కో మెయింటైన్ అవుతుంది. చట్టాన్ని మనం క్లోజ్ చేసాం. ఇప్పుడైతే అమరావతి రాజధానిగా ఉంది, ఇంకా 3 రాజధానులు అనేది ఇంప్లిమెంట్ చేయలేదు. మా ఎజెండా అయితే 3 రాజధానులు అని చెప్పాడు. దట్ ఈస్ వెరీ క్లియర్. అవును. సుబ్బారెడ్డి గారు కూడా చెప్పింది అదే. ఏమని? హైదరాబాద్ 10 ఏళ్ళు ఉందని సుబ్బారెడ్డి గారే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు అక్కడ ఓటు కేసులో దొరికిపోవటం వల్ల వాళ్ళతో మోడీ కాంప్రమైజ్ చేసి చంద్రశేఖర్ గారితో నువ్వు ఇక్కడ క్విట్, ఇక్కడ నీకు అసలు సంబంధమే లేదు 10 ఏళ్ళు, నువ్వు విజయవాడ వెళ్ళిపోయి నీ పని నువ్వు చేసుకో, లేకపోతే నేను అరెస్ట్ చేస్తామంటే కాంప్రమైజ్ అయిపోయి నేను వెళ్ళిపోతాను అని చెప్పి కట్టుబట్టలతో బస్ వేసుకొని వచ్చేసాడు. వచ్చేసి అక్కడక్కడ అది చరిత్ర అందరికీ తెలుసు. తిరుగుతా అమరావతి రాజధాని అని చెప్పేశాడు. మీరేమో 3 రాజధానులు ఉద్యమం చేస్తున్నారు, మీ నాయకులేమో అమరావతి రాజధాని ప్రస్తుతానికి అంటున్నారు. చట్టం ప్రకారం అయితే అమరావతి రాజధాని, చట్టం ప్రకారం అయితే అమరావతి రాజధాని. కానీ రేపు రాబోయేటువంటి రోజుల్లో మా ఉద్యమం నేపథ్యంలో కోర్టులు కూడా మాకు అనుకూలంగానే తీర్పిస్తాయి. సో అసలు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అది సబ్జ్యుడిషియరీ, అంటే దానికి స్టాండ్ లేదు. ఎట్టా లేదంటే ఆల్రెడీ చట్టాన్ని విత్డ్రా చేసుకున్నాడు జగన్ గారు. వాళ్ళు చట్టాన్ని చేసినప్పుడు వేశారు. అవును. ఇక్కడ ఊహించి కూడబలుక్కొని న్యాయస్థానంలో కొంతమంది ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం కోసం అసలు ఆ పిటిషన్ క్లోజ్ చేయాల్సింది పోయి దాని మీద ఆర్గ్యుమెంట్స్ పెట్టి, అసలు పిల్లలే పుట్టనప్పుడు ఆయన పేరు అమరావతి వెంకన్న సుబ్బయ్య అని పెడతారా? ఎక్కడన్నా ఉందా? జనన మరణ లిస్టుల్లో వస్తుందా? పుట్టనోడు గురించి అసలు ఊహిస్తామా? ఊహాజనితమైనటువంటి తీర్పులు ఇవ్వటం, అది ప్రజల్ని మభ్యపెట్టడం, ఆలోచించటం, ఇది చట్టానికి లోబడి చేశారా ఈ తీర్పులు? ఓకే. వైవి సుబ్బారెడ్డి కూడా ఒక వ్యాఖ్య చేశాడు. అమరావతి ప్రస్తుతం కట్టలేని పరిస్థితిలో ఉన్నాము, క్లిష్ట పరిస్థితిలో ఉన్నాము. ప్రస్తుతం అయితే హైదరాబాద్నే మరో పొడిగించాలని కేంద్రాన్ని కోరే అవకాశం ఉందని కూడా తప్పులేదు. ఇప్పుడు మాకు ఆల్రెడీ మనం ఇక్కడికి వచ్చేసాం, అక్కర్లా రాజధాని మనం ఉపయోగించుకోవచ్చు ఎక్కడి నుంచి అయినా. ఇదివరకు మనం చేసాం కదా 50 ఏళ్ళు రాజధాని హైదరాబాద్ మనం డెవలప్ చేసుకున్నాం. 10 సంవత్సరాలు కోరారు. ఈ 10 సంవత్సరాలు జూన్ తో అయిపోతుంది. అవును, మళ్ళీ ఎక్స్టెన్షన్ అడుగుతాం, ఇవ్వాలి కదా. ఇంకా మేము పరిపుష్టి కాలేదు, మాకు రాజధాని లేదు, మాకు తప్పకుండా ఇంకొక 5 ఏళ్ళు పొడిగించండి, మేము దాన్నే పెట్టుకుంటాం, మా హక్కు అక్కడ ఉంది అని కోరతారు. తప్పేం ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఉపయోగం ఏంటి? ఇప్పుడు మనకు ఉపయోగం అంటే కోరతారు, మనకి అక్కడ ఆస్తులు రావాలి, చాలా వివాదం ఉంది. అవును, ఆస్తులు వచ్చేదాకా మనం రాజధాని అక్కడే కొనసాగించాలా. మనం అక్కడి నుంచి వచ్చేసామంటే మన గురించి ఆలోచిస్తారు వాళ్ళు. తెలంగాణ వాళ్ళు వెళ్ళిపోయారుగా, ఇప్పటికే చాలా ఆస్తులు పోగొట్టుకున్నాం మనం. ఆ ఆస్తులు 9వ షెడ్యూల్లో 10వ షెడ్యూల్లో సెక్షన్ 9, 10లో ఉన్నటువంటి ఆస్తులు 15,000 కోట్లు ఉన్నాయి మనకు రావాల్సినవి. చాలా ఆస్తులు ఉన్నాయి. ఇవి కూడా ఇప్పటికి 98 సార్లు సిట్టింగ్ చేశారు, ఇంకా పరిష్కారం కాలా. అవి తెచ్చుకోవాలంటే మన రాజధాని అక్కడ కొనసాగాల్సిందే. చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుకి పారిపోయిచ్చాడు, కానీ చట్టంలో ఇంకొక 5 ఏళ్ళు కనుక ఇస్తే మనకి అక్కడ షేర్ ఉంటుంది. కానీ మీరు 5 సంవత్సరాలు మళ్ళీ మన హక్కు ఉంటుంది. హైదరాబాద్ కోరుతున్నారు, ఓకే బాగానే ఉంది. కోరినా కానీ ఇక్కడ హైదరాబాద్ మన రాష్ట్రంలో
రాజధాని ఏర్పడే అవకాశం ఉందా ఈ 5 ఏళ్లలో మనం సమకూర్చుకుంటాం సార్. కోర్టులు అన్ని కూడా ఏంటి 10 సంవత్సరాల్లో సమకూర్చుకోలేండి, వచ్చే 5 సంవత్సరాల్లో మనం ఏం కోర్టులు ఆపినాయి. చంద్రబాబు నాయుడు కోర్టులకు వెళ్ళి అభివృద్ధి జరగనీయకుండా, ఆంధ్రప్రదేశ్ ని విభజన జరగనీయకుండా నేను పట్టుకున్న దానికి 3 కాళ్ళు అని చెప్పి అట్టర్ ఫ్లాప్ అయి 3,50,000 కోట్లు దాచేసుకొని రియల్ ఎస్టేట్ చేసి పేదవాళ్ళ సొమ్ము తినేశాడు. అది కానీయకుండా కోర్టులు అడ్డం పెట్టుకొని కోర్టులకు వెళ్తా ఉన్నాడు. ఆ కోర్టులు తీర్పులు వస్తాయి రేపు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, అవి అనుకూలంగానే వస్తాయి. ఆ తర్వాత 3 రాజధానులు అవుతుంది. అప్పుడు దాకా ఈ కొనసాగించాల్సిందే, హైదరాబాద్ ని ఎక్స్టెన్షన్ చేయాల్సిందే. అయితే అమరావతి అయితే మాత్రం మీరు పూర్తి చేయలేదు. మేము ఒప్పుకోం. అంటే 5 లక్షల కోట్లు కావాలా? మరి ఏం చేద్దాం అనుకున్నారు? ఇన్ని 36,000 ఎకరాలు, 29 గ్రామాల ప్రజల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చెయ్యం. అకార్డింగ్ నామ్స్, వాళ్ళ జీవన విధానం ఏదైతే సిఆర్డిఏలో పెట్టిన నామ్స్ ప్రకారం వాళ్ళందరూ కూడా ఫుల్ఫిల్ చేస్తాం. సిఆర్డిఏ కూడా కాంట్రాక్ట్ 10 సంవత్సరాలతో అయిపోతుంది, మళ్ళీ పెంచుతాం. రైతుల పరిస్థితి ఏంటి? 10 సంవత్సరాల తర్వాత ఎక్స్టెన్షన్ చేస్తాం. ఎన్ని సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకుని పోతారు? అంటే కోర్టు నుంచి తీర్పులు వచ్చేదాకా, కోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత ఆల్రెడీ గ్రీన్ బెల్ట్ గా భావించినటువంటి ఆ ఏదైతే ఉందో అమరావతి రాజధాని పొలాలు, స్థలాలు కానీ చాలా పాడుపడిపోయినాయి, అడవి అయిపోయింది. అసలు గ్రీన్ బెల్ట్ ఎక్కడ ఉందండి? అది అడవిలాగా తుమ్మ చెట్లు మొలిచినాయి, అక్కడ కాంక్రీట్ జంగిల్ లాగా తయారైపోయింది. నేను చెప్పేది ఏంటంటే గతంలో చాలా పంటలు పండాయి 3 సంవత్సరాలు. అది చంద్రబాబు నాయుడు పుణ్యమాని కాంక్రీట్ జంగిల్ అయిపోయింది కదా. కరెక్ట్, మీరు మార్చారంటున్నారు వాళ్ళు. ఎవరు? మేము మార్చలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొలాలన్నీ తీసుకుంది ఎవరు? భూమి పంజారం చేసింది ఎవరు? కట్టడాలు కట్టింది ఎవరు? రాజధాని అని చెప్పింది ఎవరు? బొడ్డుకోసి పేరు పెట్టింది ఎవరు? పెట్టింది చంద్రబాబు నాయుడు. వచ్చే 5 సంవత్సరాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేని రాజధానిగా రాష్ట్రం, కోర్టుల్లో తీర్పులకి మేము గౌరవిస్తాం, న్యాయస్థానాలను మేము గౌరవిస్తాం. న్యాయస్థానాల్లో ఏ తీర్పు వస్తే దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. అంతే అంతే, దట్ ఈస్ ద ఫైనల్. ఇది మరి గురునాథంగా చెప్తున్నారు. ఏదైతే ఉందో మరో 5 సంవత్సరాలు కూడా హైదరాబాదే రాజధానిగా ఉంటే మరి ఇక్కడ రాష్ట్రంలో కొద్దిగా రాజధాని కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందా చెప్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతానికైతే అమరావతి కట్టలేని పరిస్థితి నిజంగా స్పష్టంగా ఉంది. వాస్తవ పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. కనుక మరో 5 సంవత్సరాల పాటు మరి హైదరాబాదే కోరుకోవాలని కూడా మరి 3 రాజధానులకు సంబంధించిన ఉద్యమ నాయకులు గురునాథం గారు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాము. నమస్కారం అండి. నమస్కారం, థ్యాంక్ యూ.